my dear students. Welcome to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So students, ఈ వన్ షాట్ సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు క్లాస్ 10 CBSE మ్యాథ్స్ లో ద సెకండ్ చాప్టర్ ని తీసుకోబోతున్నాం. అది కూడా వన్ షాట్ లో మనం ఒకటే వీడియోలో అన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ పాలినామియల్స్. సో ఇవాళ మనం పాలినామియల్స్ చదివిన తర్వాత ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ని అండ్ టెక్స్ట్ బుక్ తర్వాత లాస్ట్ కి ఉన్న క్వశ్చన్స్ అండ్ దాంతో పాటు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ కూడా ఫినిష్ చేసేలాగా చూసుకోండి. అంతేగాని కేవలం వీడియో మాత్రమే చూసి వదిలేస్తానంటే అది మనకి ఎప్పటికీ గుర్తుండదు. వీడియో చూసినంత సేపు మాత్రమే అర్థమైందని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో నాట్ ఓన్లీ ఫర్ దిస్ వీడియో నాన్న, నువ్వు ఇంకా ఎక్కడైనా మ్యాథ్స్ లో వన్ షాట్ వీడియో కానీ లేకపోతే ద లైవ్ సెషన్స్ కానీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. బికాస్ ప్రాక్టీస్ లేకపోతే మ్యాథ్స్ అసలు అర్థం కాదు. ఇదేం థియరీ సబ్జెక్ట్ కాదు. దట్ ఒక 2 లైన్లు నేర్చేసుకొని డెఫినేషన్ నేర్చేసుకుంటే మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి అనడానికి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం. సింప్లిఫికేషన్ ఉండాలి, ఫార్ములాస్ ఉంటాయి. వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ లో మీరు మార్క్స్ ఫుల్ గా తెచ్చుకోగలరు. అండ్ ఎస్, కమింగ్ టు పాలినామియల్స్. పాలినామియల్స్ చాప్టర్ మీకు ఇది కొత్త ఏం కాదు నాన్న. దట్ మీరు క్లాస్ 9th లో ఆల్రెడీ పాలినామియల్స్ గురించి నేర్చేసుకున్నారు. లీనియర్ పాలినామియల్స్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ అలాగే క్యూబిక్ పాలినామియల్స్ అంటే ఏంటి అని మాత్రమే మీకు ఒక స్మాల్ ఐడియా ఇచ్చారు క్లాస్ 9 లో. బట్ ఇప్పుడు మనము వీటి మీద చాలా ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. దట్ రూట్స్ అంటే ఏంటి, జీరోస్ అంటే ఏంటి, అండ్ అలాగే వాటిని గ్రాఫ్ ని చూసి మనము ఈ జీరోస్ ని కానీ లేకపోతే ఈ రూట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అండ్ బోల్డ్ అని ఇలాంటి విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ దీని చిన్న చాప్టరే, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. అఫ్ కోర్స్ దీనిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అన్నిటిని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో దట్ ఎప్పటికప్పుడు మీరు రివైజ్ చేసుకుంటే చాప్టర్ ఈజీగా అనిపిస్తుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఒకవేళ గైస్ మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారు అండ్ మన ఛానల్ ని వచ్చారు అని అనుకుంటే ఇమ్మీడియట్ గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ ఇంకా నేను నెక్స్ట్ టైం వేరే వన్ షాట్ వీడియోస్ పెట్టినప్పుడు నువ్వు మిస్ అవ్వకుండా ఉంటావు. అండ్ అలాగే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో నేను పీడిఎఫ్, ఈ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఇచ్చాను. ఆ లింక్ తో నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డన్. సరే, ఫస్ట్ ఇక్కడ మనం ఇందులో ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత వాట్ ఆర్ ద జీరోస్ అండ్ వాటికి జీరోస్ అంటే ఏంటి, రూట్స్ అంటే ఏంటి, వాటిని గ్రాఫ్ లో చూసి ఎలా రిప్రజెంట్ చేయాలి అని తెలుసుకున్న తర్వాత ఈ కోఎఫిషియెంట్స్ కి అండ్ అలాగే జీరోస్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, అది లీనియర్ పాలినామియల్ కి చూస్తాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ అలాగే క్యూబిక్ పాలినామియల్, ఈ మూడింటికి కూడా చూస్తాము. చలో ఇంట్రొడక్షన్ విషయానికి వస్తే మీలో ఎంతమందికి వాట్ ఈస్ అ పాలినామియల్ అని గుర్తుంది? పాలినామియల్ నానా వాటిని రిప్రజెంట్ చేసేది మీకు ఒకవేళ మీరు 9th క్లాస్ లో చదివింది గుర్తు లేకపోయినా మీరు ఈ వీడియో చూసి మొత్తం నేర్చేసుకుందాం, రైట్? సో వాట్ ఈస్ అ పాలినామియల్? పాలినామియల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఏమేమి ఉంటాయి కాంబినేషన్ లో చెప్తారా? కాంబినేషన్ ఆఫ్, మీరు ఇవన్నీ నేర్చుకున్నారు, కొత్త కాదు కాబట్టి కావాలి నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి. కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టాంట్స్ ఉంటాయి, అండ్ అలాగే కొన్ని ప్లస్లు మైనస్ లాంటి ఆపరేషన్స్ కూడా ఉంటాయి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి కలయికే ఒక పాలినామియల్. సో పాలినామియల్ జనరల్ ఫార్ములా ఎలా ఉంటుందో తెలుసా? మీ అందరికి తెలుసో లేదో ఒకసారి నేను ఇస్తాను. ఇది P of X. సో P of X is equals to A1 x power n plus A2 x power n minus 1, A3 x power n minus 3, n minus 1, ఇది n minus 2. So on an x power n minus n అంటే it is 0. సో ఇది నాకు ఓన్లీ n మాత్రమే వస్తుంది. ఇది పాలినామియల్. ఈ పాలినామియల్ లో మీకు కొన్ని వర్డ్స్ ఇందాక ఏమని చెప్పిన నేను, వేరియబుల్స్ అని చెప్పిన. సో వాట్ ఆర్ ద వేరియబుల్స్ నానా? దేని వాల్యూ అయితే చేంజ్ అవుతుందో అది వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్ ఇస్ అ వేరియబుల్, ఓన్లీ ఎక్స్ ఇస్ అ వేరియబుల్. సరే, కాన్స్టాంట్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? సరే, కాన్స్టాంట్స్ విషయానికి వస్తే కేవలం ఒకటే కాన్స్టాంట్ ఉండే, అది లాస్ట్ది. ఓకే, an అనేది కాన్స్టెంట్ పాలినామియల్ అని అంటాం. అండ్ దాంతో పాటు ఇందులో టర్మ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద టర్మ్స్ అని ఏమంటాం? ప్లస్లు మైనస్లతో సపరేట్ చేయబడి ఉన్న వాటిని మనం టర్మ్స్ అని అంటాం. ఇప్పుడు ప్లస్ ఉంది, ఈ రెండు వేరు చేసింది. సో ఇదొక టర్మ్,
a1 x పవర్ n, అలాగే a2 x పవర్ n మైనస్ 1, సో ఆన్. ఇది కూడా ఒక టర్మే, an కూడా ఒక టర్మే. సో టర్మ్ కానీ ఎలాంటి టర్మ్ వేరియబుల్ లేదు దానికి, అండ్ ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఉంది. సరే, ఇందులో ఇంకా కోఎఫిషియెంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ కోఎఫిషియెంట్స్? కోఎఫిషియెంట్స్ అని అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ ఏమవుతుందనా? దట్ ఈస్ a1 అవుతుంది. ఎక్స్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్ ఏంటి? a2 అవుతుంది. అంటే నువ్వు ఏదైతే వేరియబుల్ తీసుకున్నావో దాని ముందట ప్రోడక్ట్ లో ఉంటది కదా, దాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ అ కోఎఫిషియంట్. కోఎఫిషియంట్స్ ప్రతిదానికి మారుతూ ఉంటాయి. ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ a1, ఎక్స్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్ a2, ఎక్స్ పవర్ n మైనస్ 2 కోఎఫిషియంట్ వచ్చేసి a3. ఇలా సో ఆన్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా వేరియబుల్స్, కాన్స్టాంట్, టర్మ్స్ అండ్ కోఎఫిషియంట్స్ అనేది. సో దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ అని అంటాం. చలో, సో వీళ్ళు ఇంకా ఇదంతా మీరు క్లాస్ 9 లో నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ క్యూబిక్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్ ఇవన్నీ డిస్కస్ చేసే ముందర నేను మీకు ఇంకొక వర్డ్ ని గుర్తు చేద్దాం అని అనుకుంటున్నాను. దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే పాలినామియల్ చేసిన డిగ్రీ కాదు, పాలినామియల్ కి ఉన్న పవర్స్. పాలినామియల్. సో వాట్ ఈస్ ద డిగ్రీ? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్? సింపుల్ నానా, ఇప్పుడు నువ్వు ఒక p of x is equals to ఏం తీసుకున్నావు? 4x పవర్ 5 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 9 ఇలాంటి ఒక పాలినామియల్ ఉంది. ఓకే, సో ఇక్కడ పవర్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద పవర్స్? పవర్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ అనేది వేరియబుల్, ఇదంతా మనకు తెలుసు. ఎక్స్ ఇస్ అ వేరియబుల్ మనకి తెలుసు. కానీ వాట్ ఆర్ ద ఎక్స్ పవర్స్? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు అని అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఉంది అన్నట్టు. ఇట్ ఈస్ అ 0 అంటే 0 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ పవర్స్ కదా. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్? హైయెస్ట్ పవర్ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ పాలినామియల్ ఇస్ వాట్? హైయెస్ట్ పవర్ ఆఫ్ పాలినామియల్ ని మనం ఏమంటాం? ఇస్ డిగ్రీ. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని అంటాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సరేనా? సో చలో, ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? డిగ్రీ ఆఫ్ p of x is equals to ఎంత నాన్న? హైయెస్ట్ డిగ్రీ ఎంత? 5 ఉంది. ఇది డిగ్రీ. ఓకే, సరే, ఇప్పుడు మనము డిగ్రీని బేస్ చేసుకొని ఈ పాలినామియల్స్ అన్నిటిని మనం కేటగరైజ్ చేస్తున్నాం. ఎలా కేటగరైజ్ చేస్తున్నాము? ఒకవేళ పాలినామియల్ డిగ్రీ 1 ఉంది, పాలినామియల్ డిగ్రీ 1 ఉంది, అప్పుడు ఏమవుతుంది? డిగ్రీ 2 ఉంది, అప్పుడేమవుతుంది? అండ్ డిగ్రీ 3 ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 1 ఉంది అని అంటే పాలినామియల్ ఎలా ఉంటుంది నాన్న? p of x is equals to ax ప్లస్ b లాగా ఉంటది. ఓకే, అదే డిగ్రీ 2 ఉంటే పాలినామియల్ ఎలా ఉంటది? ఫార్మేట్ p of x is equals to ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది డిగ్రీ 2 ఉన్నప్పుడు. ఇక్కడ డిగ్రీ 3 ఉంటే p of x is equals to ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఇది పాలినామియల్ డిగ్రీ 3 ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ డిగ్రీ? హైయెస్ట్ పవర్ కదా. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 1. ఇక్కడ ఎక్స్ కున్న హైయెస్ట్ పవర్ ఎంత? 2. ఇక్కడ ఎక్స్ కున్న హైయెస్ట్ పవర్ ఎంత? 3. సో దాన్ని బట్టే నేను డిగ్రీస్ రాసిన కదా. అయితే వీటికి కొన్ని స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. ఏంటి? ఏ పాలినామియల్ డిగ్రీ అయితే 1 ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? లీనియర్ పాలినామియల్ అని అంటాం. లీనియర్ పాలినామియల్. దేని డిగ్రీ అయితే 1 ఉంటుందో అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. అండ్ దేని డిగ్రీ అయితే 2 ఉంటుందో అది మనకి క్వాడ్రటిక్ పాలినామియల్ అవుతుంది. క్వాడ్రటిక్ పాలినామియల్, రైట్? అండ్ దేని డిగ్రీ అయితే 3 ఉంటుందో అది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. క్యూబిక్ పాలినామియల్. సో వీటిని గుర్తుపెట్టుకోండి. ఈ రిఫరెన్స్ తోని మనం చాలా ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది అండ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఇవి ఇందాక నేను చెప్పినా కదా. సో లీనియర్ అంటే ax ప్లస్ b లాగా ఉంటది. అండ్ అలాగే హైయెస్ట్ పవర్ కి ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో అది 0 కావద్దు. హైయెస్ట్ పవర్ కి ఉండే నువ్వు ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ముందర ఉండే కోఎఫిషియంట్ 0 కావద్దు. అందుకే a నాట్ ఈక్వల్స్ టు 0 అని రాసినాం.
ఇది లీనియర్ పాలినామియల్. దీనికి డిగ్రీ ఎంత? డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ డిగ్రీ ఏమైనా, ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇవి వాటి శాంపిల్స్ అండ్ వాటికి ఎగ్జాంపుల్స్. ఇవి వాటి జనరలైజ్డ్ ఫార్ములా అండ్ వాటికి ఎగ్జాంపుల్స్. ఓకే, చలో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఇఫ్ p of x is a polynomial and k is any real number, ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు, the value obtained by placing x with k is called value of p of x at x equal to k. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఓకే, అంత పెద్ద పెద్ద ఈక్వేషన్ ఎందుకు, చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నా. దట్ p of x is equals to 2x minus 1 అనేది ఒక చిన్న ఈక్వేషన్ కదా, చిన్న అదే లీనియర్ పాలినామియల్ వచ్చింది. ఈ లీనియర్ పాలినామియల్ లో ఒకవేళ నేను x is equals to 2 సబ్స్టిట్యూట్ చేస్తే p of x ఏమైందానా, x ప్లస్ లో 2 రాశాను, దెన్ 2 into 2 minus 1 ఇదేమైంది 3 అయింది కదా. సో p of 2 is equals to 3. ఇది మనం తెలుసు, కానీ దీన్ని ఏమని చెప్తాం డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, p of x is equals to 2x minus 1 అనే పాలినామియల్ కి నేను వేరియబుల్ x, అఫ్ కోర్స్ వేరియబుల్ x, నేను x ప్లేస్ లో ఒక సమ్ ఏదో ఒక నెంబర్ రాసేసిన, k అనుకోండి, డెఫినేషన్ ప్రకారం వాళ్ళు అన్నది k. నేను x ప్లేస్ లో k ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ నాకు ఏదైతే వాల్యూ ఇస్తుందో that is the value of this polynomial at x is equals to 2. x is equals to k. ఇప్పుడు x is equals to 2 అయితే ఈ పాలినామియల్ వాల్యూ ఎంత? 3. ఇది వాళ్ళు చెప్పే డెఫినేషన్. ఇఫ్ p of x is a polynomial and k అనేది ఏదైనా రియల్ నెంబర్, ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ 2 తీసుకున్నానో అలా ఒక రియల్ నెంబర్ అయితే, the value obtained by replacing x, నాకు ఈ వాల్యూ దేని వల్ల వచ్చింది, x ని 2 తో రీప్లేస్ చేయడం వల్ల వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో that is the value of polynomial at x is equals to k అని అంటున్నాడు. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, p of x is equals to x square minus 3x minus 4. ఇది ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నానా? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో x square minus 3x minus 4. ఓకే, p of x is equals to x square minus 3x minus 4 అనేది పాలినామియల్. నేను ఏం చేస్తున్నా, x is equals to 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమైంది? p of x is equals to p of 0 is equals to ఎంత నాన్న? 0 square minus 3 into 0 minus 4. So this value 0 minus 0 minus 4, that is nothing but minus 4. p of 0 is equals to minus 4. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ నేను ఇక్కడ p of x లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన, 0 సబ్స్టిట్యూట్ చేస్తే x is equals to 0 అయినప్పుడు, p of x వాల్యూ ఎంత అయిందానా? minus 4 అయింది. అండ్ అలాగే ఇంకొకటి కూడా చెక్ చేస్తున్నా, దట్ x is equals to ఏం తీసుకుంటున్నాను, సరే 2 తీసుకుంటున్నా, అంతేనా? యా, 2 తీసుకుందాం. అప్పుడు ఏమైంది, 2 నేను సబ్స్టిట్యూట్ చేస్తే p of 2 is equals to 2 square minus 3 into 2 minus 4 కదా. ఇక్కడ ఏంటి, 2 square అంటే 4 మైనస్ ఇదేనా 3 into 6 minus 4. ఇది క్యాన్సిల్ అయిపోయింది, దెన్ వాల్యూ ఇస్ minus 6. అంటే దాని అర్థం ఏంటి, p of 2 is equals to 6 అయింది, minus 6 అయింది. అంటే ఎట్ x is equals to 2 దగ్గర p of x వాల్యూ ఎంత, ఇది minus 6 అని అర్థం. ఓకే, దీంట్లో కొన్ని సెపరేట్ ఒక స్పెషల్ కేసు ఉంటది. ఏంటి, నేను ఏదైనా వాల్యూని, ఓకే నేను ఏం తీసుకుంటున్నాను, సరే 1 తీసుకుందామా, చలో minus 1 తీసుకుంటా. ఓకే, x square, p of x square, x is equals to minus 1 తీసుకున్నా. అప్పుడు ఏమైంది, p of minus 1 is equals to సో ఏమైంది నాన్న, x స్క్వేర్ కదా. సరే x స్క్వేర్ అని అంటే -1 స్క్వేర్ 1 అయిపోయింది. -3 into -1 ఇదెంత, +3 అయింది. అండ్ వాల్యూ -4 ఉంది. ఇప్పుడు ఏమైంది, p of -1 is equals to 0 అయింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ని. p of -1 is equals to 0 అంటే at x is equals to -1, p of x వాల్యూ 0 అయింది. p of x వాల్యూ కాకుండా p of -1 వాల్యూ 0 అయింది. సో
x is equals to -1 is known as zero of p of x. ఈ డెఫినేషన్ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. దట్ ఇప్పుడు నేను ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన, ఏది ఒక వాల్యూని ఈక్వేషన్ మన పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేసిన, కానీ నేను సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఆ హోల్ పాలినామియల్ వాల్యూ ఏమైంది, 0 అయింది. సో నేను ఏ నెంబర్ ని అయితే సబ్స్టిట్యూట్ చేయడం వల్ల పాలినామియల్ 0 అయిందో ఆ నంబర్ ని నేను జీరో ఆఫ్ p of x అని అంటా. వాట్ ఈస్ ద జీరో ఆఫ్ దిస్ p of x? ఎంతనన్నా -1. ఓకే, సో అదే డెఫినేషన్ చెప్తున్నారు ఇక్కడ. రైట్, జీరో, వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ అని అంటే ఆ రియల్ నెంబర్ నేను దేన్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ద హోల్ పాలినామియల్ గోస్ టు 0, దాన్నే మనము పాలినామియల్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అని అంట. ఆ రియల్ నెంబర్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఒక రియల్ నెంబర్. ఎలాంటి నెంబరు? దట్ p of k షుడ్ బి 0. దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టోటల్ పాలినామియల్ వాల్యూ 0 అయిపోవాలి. సో ఇక్కడ చూద్దాం, p of -1 అండ్ ఇందాక దాంట్లో p of -1 సబ్స్టిట్యూట్ చేసిన 0 అవుతుంది, లేకపోతే p of 4 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఈ పాలినామియల్ కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఏమవుతుంది నాన్న? ఐదర్ -1 అండ్ 4 అనేవి జీరోస్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది అని అర్థం. ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ మీరు క్లాస్ 9 లో కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ అంటే అర్థం ఏంటి? మనము ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ ని గ్రాఫ్ లో రీప్రజెంట్ చేసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఉంది, ఇది 2x + 3 అనే ఈక్వేషన్ పాలినామియల్ ఉంది. నేను దానికి గ్రాఫ్ ని డ్రా చేసిన. సో గ్రాఫ్ ని ఆఫ్ కోర్స్ ఇదేంటి, 2x y is equals to 2x + 3 అనేది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్ ఎలా ఉంటుంది నాన్న? పాలినామియల్. లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్ ఎలా ఉంటది? స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, చలో స్ట్రైట్ లైన్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్. కానీ ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తో సంబంధం లేదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ని ఒక వాల్యూ. ఇది వై అంటే ఏంటన్నా? వై ఈజ్ నథింగ్ బట్ p of x వాల్యూస్. ఈ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్, మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్, అండ్ అలాగే ఇది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. నేను ఇక్కడ p of x దీని వాల్యూ ఏంటి? దెన్ ఎక్స్ జనరల్ గా పాయింట్ ని x, p of x అని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, y వాల్యూస్ తో తీసుకున్నాం కాబట్టి. ఇది ఎక్కడైతే 0 అవుతుందో ఆ ఎక్స్ ని మనం ఏమంటాం? జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం కదా. సో p of x 0 అయినప్పుడు మనకు గ్రాఫ్ పైన ఏమవుతుంది? y 0 మీద ఉంటది, కానీ ఎక్స్ సమ్ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా. సో దాట్ ఎక్స్ వాల్యూ ఈస్, ఎక్కడైతే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం ఏమంటాం? జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. జీరో ఆఫ్ ద పాలినామియల్, అది ప్లస్ మైనస్ అనేది పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ ఆల్వేస్ ద గ్రాఫ్ ఆఫ్ ax + b ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. మీరు క్లాస్ 9 లో దీన్ని ఎలా డ్రా చేయాలి అనేది కూడా నేర్చుకున్నారు. అండ్ నౌ ద లైన్ 2x + 3 పాసెస్ త్రూ, ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది? 2, -1 అండ్ అలాగే 2, 7 నుంచి పాస్ అవుతున్నట్టుగా మనం తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా ఒకటే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, -3/2, 0 దగ్గర. సో దాట్ ఈస్ ద పాయింట్ వేర్ ద లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎక్స్ యాక్సిస్ కదా. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాం? -3/2 ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటాము. ఎక్స్ యాక్సిస్ ని ఒక పాలినామియల్ కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ కర్వ్ లేకపోతే గ్రాఫ్ లేకపోతే లైన్ ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నాయి అని అంటాం. అండ్ జీరోస్ నే మనం ఇంకా ఏమని అంటాం? జీరోస్ నే ఇంకా ఏమని అంటాం నాన్న? జీరోస్ నే రూట్స్ అని కూడా పిలుస్తాము. రూట్స్ అని కూడా ఉంటాం. పాలినామియల్ అనే అప్పుడు మనము జీరోస్ అనే కీవర్డ్ వాడతాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అప్పుడు మనం రూట్స్ అనే పదం వాడతాం. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి గ్రాఫ్ తీసుకుంటే ఇదేంటి? ఇక్కడ పారాబోలా ఉంది. పారాబోలా వచ్చింది అని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ పాలినామియల్ క్వాడ్రాటిక్ లో మనకి లీనియర్ లో ఎట్లాగో ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. బట్ పారాబోలా నాకు రకరకాలుగా డ్రా చేయొచ్చు. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని 2 సార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే దీనికి 2 జీరోలు ఉన్నాయి. ఒకవేళ పారాబోలా ఒకటేసారి ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అంటే 2 జీరోస్ ఉంటాయి, కానీ ఆ 2 కూడా ఈక్వల్, అండ్ దట్ ఈస్ దిస్ పాయింట్. అండ్ ఒక పారాబోలా అసలు ఎక్స్ యాక్సిస్ అసలు టచ్ చేయట్లేదు అంటే దీనికి అసలు రియల్ జీరోస్ లేవు.
రియల్ జీరోస్ లేవు, ఇమాజినరీ నంబర్స్ ఉన్నాయి. జీరోస్ కింద ఇమాజినరీ నంబర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ షేప్ ఇలా వస్తుంది. ఈ క్యూబిక్ పాలినామియల్ నాకు ఎక్స్ యాక్సిస్ ని 3 సార్లు ఇంటర్సెక్ట్ చేసింది. అంటే క్యూబిక్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. డిగ్రీ ఎన్ని అయితే అన్ని జీరోస్ ఉంటాయి నాన్న, మీరు గమనించారో లేదో. ఇప్పుడు లీనియర్ పాలినామియల్ కి ఒకటే డిగ్రీ ఉంటది, ఒకటే జీరో ఉంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 జీరోస్ ఉన్నాయి, 2 డిగ్రీస్ 2, సో 2 జీరోస్ ఉన్నాయి. క్యూబిక్ పాలినామియల్ కి డిగ్రీస్ 3, సో 3 జీరోస్ ఉన్నాయి. ఓకే, సో అలా ఎన్నిసార్లు ఒక కర్వ్ ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని పాయింట్స్ ఉన్నాయి, అన్ని జీరోస్ ఉన్నాయని అర్థం. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పాలినామియల్ ఉంది, ఇది పాలినామియల్ అంటే క్యూబిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇది. సో అప్పుడప్పుడు నాకు పారాబోలా అనేది ఇట్లా పైకైనా చూపిస్తుంది, పారాబోలా కిందికైనా చూపిస్తుంది. సో ఎప్పుడు పైకి చూపిస్తుంది, ఎప్పుడు కిందికి చూపిస్తుంది అని అంటే ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. p of x is equals to లేకపోతే y is equals to ax² ప్లస్ bx ప్లస్ c ఇలా రాస్తాం కదా. ఏ అనేది పాజిటివ్ అయితే ఇలా కర్వ్ పారాబోలా పైకి చూస్తుంది. ఏ అనేది నెగటివ్ అయినప్పుడు కిందికి చూస్తుంది. ఓకే, పారాబోలా పైకి చూస్తుందనంటే ఏ పాజిటివ్ ఉంది, పారాబోలా కిందికి చూస్తుందంటే ఏ నెగటివ్ ఉంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఇది 2 సార్లు ఇంటర్సెక్ట్ చేసింది. సో 2 డిస్టింక్ట్ జీరోస్ ఉన్నాయి, 2 డిస్టింక్ట్ జీరోస్ ఉన్నాయని అర్థం. అదే ఇక్కడ ఏమైంది, ఒకటేసారి ఇంటర్సెక్ట్ చేసింది. సో మనకి ఈక్వల్ జీరోస్ ఉన్నాయి, 2 ఈక్వల్ జీరోస్ ఉన్నాయి. 2 ఉంటాయి ఖచ్చితంగా, బట్ దోస్ 2 ఆర్ ఈక్వల్, రైట్. అండ్ ఇప్పుడు ఒక ఈక్వేషన్ అన్న ఎక్సర్సైజ్. సో ద గ్రాఫ్ బిలో ఈస్ y is equals to p of x. ఏదో మనకి ఈక్వేషన్ ఇవ్వలేదు, బట్ ఒక గ్రాఫ్ ఇది, దీనిలో ఎన్ని జీరోస్ ఉంటాయి అని ఇచ్చాడు. సో ఇది డిగ్రీ చెప్పలేదు మనకి, అండ్ ఏది చెప్పలేదు, కాబట్టి దీంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడిగాడు. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. నేను ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏదైనా ఒక కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది, 2 టైమ్స్ చేసింది. కాబట్టి హౌ మెనీ జీరోస్ అని అంటే దిస్ గ్రాఫ్ హ్యాస్, లేకపోతే దిస్ పాలినామియల్ హ్యాస్ 2 జీరోస్. ఎందుకు అనంటే మీరు ఈ రీజన్ రాయొచ్చు దట్ ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది అని. అండ్ ద నెక్స్ట్ వన్, సో మళ్ళీ ఇది ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది అని అంటున్నాడు. సో ఇది ఒకటేసారి ఇంటర్సెక్ట్ చేసింది, కాకపోతే ఇది పారాబోలా. సో పారాబోలా షేప్ కాబట్టి మనకు వచ్చిన పాలినామియల్ ఇస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎన్ని జీరోస్ ఉంటాయి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి? 2 జీరోస్ ఉంటాయి. కానీ గ్రాఫ్ లో మరి ఒకసారి ఇంటర్సెక్ట్ చేసింది కదా, దెన్ ఈ జీరోస్ రెండెట్లా ఒకటే ఉండాలి కదా అని అనుకుంటే, దీస్ ఆర్ 2 ఈక్వల్ జీరోస్. ఈ గ్రాఫ్ కి, ఈ పాలినామియల్ కి 2 ఈక్వల్ జీరోస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ వన్, ఇది ఎన్నిసార్లు ఎన్ని జీరోస్ ఉన్నాయని అంటున్నాడు. 1 2 3 టైమ్స్ ఇది ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 3 జీరోస్ ఉన్నాయి. అండ్ పాలినామియల్ ఏంటన్నా, దిస్ ఈజ్ అ క్యూబిక్ పాలినామియల్. ఇది క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ కి అండ్ కోఎఫిషియెంట్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద జీరో అండ్ వాట్ ఈస్ అ కోఎఫిషియెంట్, ఇది మీకు ఐడియా ఉందా? సరే చెప్తాను వినండి. p of x is equals to, సరే నేను ఏది తీసుకుంటున్నాను, మన క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను, ax² ప్లస్ bx ప్లస్ c. ఇది పాలినామియల్. ఈ పాలినామియల్ లో కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి నాన్న ఇక్కడ? దట్ a, b, c, ఈ 3 కూడా కోఎఫిషియెంట్స్. అండ్ దీనికి రూట్స్ అనుకోండి, రూట్స్ కాదు జీరోస్. నేను ఇందాక చెప్పిన కదా, జీరోస్ ఎక్కడ వాడతాం అండ్ రూట్స్ ఎక్కడ వాడతాం. రూట్స్ అనేది ఈక్వేషన్స్ లో వాడతాం, అండ్ జీరోస్ అని పాలినామియల్స్ లో వాడతాం. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? సో జీరోస్ ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఆల్ఫా అండ్ బీటా. 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆల్ఫా అండ్ బీటా అని అనుకుంటున్నాం. ఒకటే జీరో ఉంటే ఆల్ఫా అని అనుకుంటాం. 3 జీరోస్ ఉంటే ఆల్ఫా, బీటా అండ్ గామా అనే జీరోస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనము వీటికి ఈ కోఎఫిషియెంట్స్ కి అండ్ అలాగే ఈ జీరోస్ కి మధ్యలో రిలేషన్ ని చూడబోతున్నాం. సో నాన్న, మీకు ఇక్కడ అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక థియరీ ఉంటది.
బట్ నన్ను అడిగితే డోంట్ గో ఫర్ దాట్. సింప్లీ ఇది ఫార్ములా సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని ఉంటది. నువ్వు తీసుకున్నది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలనంటే ఇక్కడ మనకి అర్థమైన భాషలో రాసుకోవాలి అని అంటే ఈక్వేషన్ ఏంటన్నా, p of x is equals to ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ దీనికి రూట్స్ కాదు జీరోస్. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ దోస్ జీరోస్? ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి. అంటే దాని అర్థం ఏంటి? p of ఆల్ఫా 0 అయిపోతుంది, p of బీటా కూడా 0 అయిపోతుంది. ఇప్పుడు మనకున్న ఫార్ములాస్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఇవి ఫార్ములాస్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సరే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అయిపోయిందా? నెక్స్ట్ దీన్ని మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములాస్, ఇప్పుడు ఇచ్చిన ఈ రిలేషన్ కరెక్టేనా కాదా అని ఒక ఈక్వేషన్ ఉంది. ఏమంటున్నాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రిలేషన్షిప్ వెరిఫై చేయండి అండ్ అలా రిలేషన్షిప్ వెరిఫై చేయండి అని అంటున్నాడు. సరే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఇది ఒక పాలినామియల్. సరే, పాలినామియల్ లో నేను జీరోస్ కావాలి అని అనుకుంటే ఏం చేస్తాను? మీరు క్లాస్ 9 లో నేర్చుకున్నారు దట్ మనకి 2-3 మెథడ్స్ లో మనం జీరోస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నేనేం చేస్తున్నానంటే స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్ తో చేస్తున్నాను. దట్ 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇదేమవుతుంది? 10x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను 7x ని స్ప్లిట్ చేయాలి. సో దాట్ ఏమవ్వాలి? 7x ని స్ప్లిట్ చేస్తే నాకు యాడ్ చేసినప్పుడు 7x రావాలి, మల్టిప్లై చేసినప్పుడు ఇది రావాలి. 5x ప్లస్ 2x. ఇప్పుడు చూడండి, 5x ని 2x ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఇది పాలినామియల్ కదా. సో చలో, ఈ రెండిట్లో కామన్ గా x ఉంది. x కామన్ తీస్తే మిగిలింది x ప్లస్ 5. ఈ రెండిట్లలో 2 కామన్ తీయొచ్చు. 2 కామన్ తీస్తే మిగిలింది x ప్లస్ 5. ఇక్కడ x ప్లస్ 5, ఇక్కడ x ప్లస్ 5 ఉంది. x ప్లస్ 5 ని కామన్ తీయండి. అప్పుడు ఏమైంది? x ప్లస్ 2 కదా. సో p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఇవి. ఇప్పుడు జీరోస్ అని అన్నాడు. జీరోస్ అంటే అర్థమైందానా? దీని వాల్యూ 0 అయిపోవాలి. అంటే ఈ x ప్లస్ 5 ఇది ఈక్వల్ టు 0. ఎప్పుడు 0 అవుతుంది? ఐదర్ x ఇస్ ఈక్వల్స్ టు -5 అయినప్పుడు కానీ లేకపోతే -2 అయినప్పుడు కానీ 0 అవుతుంది. సో వాట్ ఆర్ ద జీరోస్? What are the zeros of this equation? So zeros are ఏంటది? alpha is equals to -5 అనుకోండి, beta is equals to -2 అని అనుకోండి. ఇప్పుడు కోఎఫిషియన్స్ ఏంటి? కోఎఫిషియన్స్ ఏమవుతాయి? కోఎఫిషియన్స్ ఆర్ చెప్పండి. కోఎఫిషియన్స్ ఏమైతాయి? a is equals to 1, b is equals to 7, c is equals to 10 అయింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ ని వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేయాలి? మీకు ఇందాకే చెప్పాను దట్ ఫస్ట్ ది సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అని అన్నాడు. వాట్ ఈస్ ఆల్ఫా? -2 -5 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి ఎంతనా? బి 7 by 1. సో -7 ఇస్ ఈక్వల్స్ టు -7. ఇట్ ఈస్ LHS ఇస్ ఈక్వల్స్ టు RHS కాబట్టి ఇది ప్రూఫ్. ఇది కరెక్ట్ అయిపోయింది. అండ్ ద సెకండ్ వన్ ఎంతమంది గుర్తుంది? ఫార్ములా ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమైంది? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బి ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ కదా. ఆల్ఫా -5 ఇంటూ -2 ఇస్ ఈక్వల్స్ టు 10, c 10 by 1. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2 10 ఇస్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ కూడా LHS ఇస్ ఈక్వల్స్ టు RHS. డన్. ఇది కూడా అయిపోయింది. వెరిఫై కూడా చేసేసినాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్ లో. నెక్స్ట్, సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x స్క్వేర్ -3. వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అని అంటున్నారు. x స్క్వేర్ -3 p of x is equals to x square
-3 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 3 కి ఈక్వేట్ చేయండి. అప్పుడు ఏమైంది, 0 కి ఈక్వేట్ చేస్తే ఇది 0 అయిపోయింది. x² = 3. సో x ±√3. ఒకటి +√3, ఆల్ఫా +√3 తీసుకోండి, బీటా -√3 తీసుకోండి. ఈక్వేషన్ నుంచి a 1, b 0, c -3. ఇప్పుడు ఈక్వేషన్ ని చెక్ చేయండి, వెరిఫై చేయండి. అప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ప్లస్ బీటా చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా -b/a కదా. లెట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఆల్ఫా ప్లస్ బీటా +√3 -√3 దట్ ఈస్ ఈక్వల్స్ టు -0/1. ఏదైనా ఇంకా 0 = 0. ఎస్, ఇది ప్రూవ్ అయిపోయింది. అండ్ ద సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా c/a అని అన్నాడు కదా. ఆల్ఫా ఎంత, √3 ఇంటూ -√3. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 3/1. ఇట్ ఈస్ నథింగ్ బట్ -3. -3 -3. ఎస్, ఇది కూడా ప్రూవ్ అయిపోయింది. ఇలా మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేసి వెరిఫై కూడా చేయాలి. రూట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేయకపోతే మార్కులు కట్ అవుతాయి. ఎస్, ఇప్పుడు రివర్స్ చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని అంటే, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, p of x = ax² + bx + c అనే ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. దెన్ మనం దీనికి ఏం చేస్తున్నాం అనంటే, సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ కి అండ్ అలాగే దీనికి రిలేషన్ తీసుకున్నాం. దట్ ఆల్ఫా ప్లస్ బీటా -b/a అండ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా c/a అనే రిలేషన్ తోని మనం ఇది చేసాం కదా. ఇప్పుడు దీనికి రివర్స్ అంటే మనకి నువ్వు వాట్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా ఏమో చెప్తాడు. వాట్ ఈస్ ఆల్ఫా అండ్ వాట్ ఈస్ బీటా. లేదు అనంటే సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఇస్తాడు, సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ ఇస్తాడు. సో దట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న ఒకటే ఒక ఫార్ములా, p of x = x - ఆల్ఫా ఇంటూ x - బీటా. ఇది ఒక ఫార్ములా అయితే, ఇంకొక ఫార్ములా ఏమవుతుంది, p of x = x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. దీస్ టూ ఆర్ ద ఫార్ములాస్ ఇన్ రివర్స్ మోడ్. ఇప్పటిదాకా మనం ఇది చేసి మనం జస్ట్ రిలేషన్ చెక్ చేసాం. బట్ ఇప్పుడు వాళ్ళు రిలేషన్ ఇస్తే యాక్చువల్ ఈక్వేషన్ ఏందని ఫైండ్ అవుట్ చేయడానికి ఆ రెండు ఫార్ములాస్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఇక్కడ ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా ఆర్ ద ఓకే ఇది ఇక్కడ ఏమన్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ -3 అండ్ -2 అంట. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్ఫా ఇచ్చాడు, ఆల్ఫా ఎంత -3 అంట. బీటా ఇచ్చాడు, వాట్ ఈస్ బీటా, ఇట్ ఈస్ 2. ఈ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా, ఇందాక చెప్పినట్టుగా p of x = x ఇంటూ ఆల్ఫా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఇవి ఫార్ములాస్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ x ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ -2 ప్లస్ అండ్ అలాగే x -2 ఏమైనా x ఇంటూ x² x ఇది 2 -2x ప్లస్ 3x -6. సో ఇదేమైంది, x² ప్లస్ x -6. ఇది ఈక్వేషన్ అయింది. ఓకే, సో -3 అండ్ +2. ఎస్, కరెక్ట్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం తీసుకున్నారు, ఆల్ఫా ప్లస్ బీటా ఇట్లా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రోడక్ట్ కరెక్ట్. సో ఇక్కడ మీరు ఇంకో ఫార్ములా వాడొచ్చు. దట్ ఇప్పుడు ఆల్ఫా -3 అని అన్నాడు, బీటా -2 అని అన్నాడు కదా. సో సమ్ ఆఫ్ ది వాల్యూస్, సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, -3 + 2 ఏమైనా -1 అయింది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -b/a. b/a is equals to this. అండ్ ఇంకొకటి ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా -3 ఇంటూ 2 that is equals to -6. It is simply nothing but c/a కదా. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. x² p of x = x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా కదా. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, ఇట్ ఈస్ -1x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ -6.
సో చలో, సో p of x is equals to x square ప్లస్ x మైనస్ 6 వచ్చిందా? x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6 ఇలా మీరు సాల్వ్ చేయొచ్చు. డన్. ఇంకొకటి క్యూబిక్ పాలినామియల్స్. మ్యామ్ ఓన్లీ మరి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కి చెప్పారు. వాట్ అబౌట్ క్యూబిక్ పాలినామియల్? క్యూబిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటన్నా, అంటే దాని జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏముంటది? క్యూబిక్ పాలినామియల్. వాట్ ఈస్ క్యూబిక్ పాలినామియల్? సింపుల్, డిగ్రీ 3 ఉండాలి, అంతే కదా. సో p of x is equals to ax cube ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఇది. సో దీంట్లో కోఎఫిషియెంట్స్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద కోఎఫిషియెంట్స్? a b c d కదా. వాట్ ఆర్ ద జీరోస్? ఎన్ని జీరోస్ ఉంటాయి నాన్న? 3 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా, బీటా అండ్ గామా. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. ఈ రిలేషన్ కి 3 ఈక్వేషన్స్ ఉంటాయి. The first one is sum of the zeros. Alpha, beta, gamma is equals to minus b by a. Sum of the zeros is equals to minus b by a. And next the alpha, beta plus beta, gamma plus gamma alpha is equals to c by a. Next inkokati third the alpha into beta into gamma is equals to minus d by a. So these 3 are the formulas for cubic polynomial. ఇక్కడ ఇవి తెలిస్తే మనం ఇది రాయొచ్చు కదా. లేదు మనకి ఆ రూట్స్ తెలిసినప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా? రూట్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఎలా రాస్తాం? సో దానికి ఈక్వేషన్ p of x is equals to నువ్వు రాసుకోవచ్చు x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా అండ్ అలాగే x మైనస్ గామా. ఇది రూట్స్ తెలిసినప్పుడు నువ్వు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఈక్వేషన్. ఓకే, చలో ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x క్యూబ్ మైనస్ 2x x స్క్వేర్ కదా. ఓకే ఫైన్. మనకి ఈక్వేషన్ మనం ఏది ఎక్సర్సైజ్ లోకి వచ్చేసినాం. ఇక్కడ ఏమంటున్నాడు? పాలినామియల్ కి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ x8 అనేది ఒక పాలినామియల్. ఫైండ్ ద జీరోస్ అని అంటున్నాడు. సో జీరోస్ కి నేనేంటి మిడ్ టర్మ్ స్ప్లిట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తా. లేదు అని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఫార్ములా కూడా ఉంటది, బట్ అంత దాకా వద్దు, ఇక్కడ ఈజీగా అయిపోతుంది. దట్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది ఎంత నాన్న? మైనస్ 8x స్క్వేర్. ఓకే, సో ఇదేమవుతుంది? మైనస్ 2x అని అంటున్నాడు. సో నేను ఏం చేస్తున్నానంటే మైనస్ 4x లో నుంచి 2x ని తీసేస్తున్నా. అప్పుడు ఏమైంది? ఈ రెండింటిని కలిపితే ఇది వస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది వస్తుంది కదా. సో సింపుల్ గా నువ్వు ఇక్కడ మైనస్ 2x ప్లేస్ లో ఈ రెండింటిని రాసాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 కదా. దీంట్లో నుంచి నువ్వు ఏం కామన్ తీయొచ్చు? ఎక్స్ ని కామన్ తీస్తా. ఈ రెండింటి నుంచి ఎక్స్ ని కామన్ తీస్తే ఇక్కడ x మైనస్ 4 అయింది. ఇక్కడ నుంచి ఏం తీయొచ్చు? ప్లస్ 2 ని కామన్ తీస్తే x మైనస్ 4 అయింది. చలో దీని నుంచి నువ్వు కొంచెం సింప్లిఫై చేద్దా. p of x మొత్తం 0 అయిపోతుంది కదా, దీన్ని 0 కి ఈక్వేట్ చేయాలి మనం. సో ఇక్కడ నుంచి కూడా x మైనస్ 4 ని కామన్ తీస్తే x మైనస్ 4 ఇంటూ x మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడు అవుతుంది నాన్న? ఇక్కడ x ఇస్ ఈక్వల్స్ టు 4 ఉండాలి, లేకపోతే x ఇస్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు మనకి ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చినాయి? జీరోస్ వచ్చినాయి. ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 4, బీటా ఇస్ ఈక్వల్స్ టు 2. ఇవి ఈక్వేషన్స్, ఐ మీన్ జీరోస్. దెన్ మనకి ఇక్కడ నుంచి a ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? a ఇస్ ఈక్వల్స్ టు 1, b ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2, c ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 8 కదా. ఇప్పుడు వెరిఫై చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ b బై a అంట. అవునా కాదా? చెక్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా 4 ప్లస్ 2. చలో మైనస్ ఆఫ్ మైనస్ 2 బై 1. ఎక్కడో తేడా కొట్టింది. ఏది? ఇక్కడ మైనస్ 4 ప్లస్ 2 కదా. సో ఇది ప్లస్ 2, ఇక్కడ మైనస్ 2 వస్తుంది, ఇది మైనస్ 2. సో దిస్ ఇస్ 4 మైనస్ 2 ఇస్ 2. అండ్ ఇక్కడ ఏంటన్నా? b ఇస్ మైనస్ 2, ఇక్కడ 2. కరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు c బై a అని అన్నాడు. సో దీంట్లో కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ఆల్ఫా? 4 ఇంటూ మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు c మైనస్ 8 బై 1. మైనస్ 8 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 8. Proved. Okay, now the next one. Find the zeros of the quadratic polynomial. Same మళ్ళీ ఇచ్చాడు. That p of x is equals to 4u square plus 8u. Verify the relationship between zeros and the coefficients. ఇక్కడ ఏం లేదు నాన్న, దీన్ని p of x is equals to 0 కి
ఈక్వేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 4u² ప్లస్ 8u ఇజ్ ఈక్వల్స్ టు 0 అయితే యూని కామన్ తీయండి 4uని. అప్పుడు ఏమైంది దిస్ ఇస్ 2u ప్లస్ ఇది u ప్లస్ 2 ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఎప్పుడు ఇది అవుతుంది u ఇజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అండ్ u ఇజ్ ఈక్వల్స్ టు -2 అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 0 అండ్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు -2 అని అనుకుందాం. దెన్ ఏబిసిలు ఏమవుతాయి ఇక్కడ నుంచి a ఇజ్ ఈక్వల్స్ టు 4, b ఇజ్ ఈక్వల్స్ టు 8, c ఇజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు మనము ఈక్వేషన్స్ ని చెక్ చేద్దాం. ఫస్ట్ ది ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు -b/a, రైట్. సో వాట్ ఈస్ ఆల్ఫా? ఆల్ఫా ఎంత 0 ప్లస్ 0 - 2 ఇజ్ ఈక్వల్స్ టు -8/4. అఫ్ కోర్స్ -2 ఇది ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాడు ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్స్ టు c/a కదా. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ఇంటూ బీటా 0 ఇంటూ -2 ఇజ్ ఈక్వల్స్ టు c ఎంత 0/1, 0 ఇజ్ ఈక్వల్స్ టు 0. yes it hence it is proved. done. నెక్స్ట్ ఈక్వేషన్. సో సేమ్ థింగ్ నాన్న దట్ t² - 15 ఉంది. మనం దేన్ని ప్రూవ్ చేయాలి? రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఇందాక చేసినట్టుగానే మీరు ట్రై చేయొచ్చు. అండ్ నౌ ఎక్సర్సైజ్ 2.2లో ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నాడు సెకండ్ బిట్ లో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. సమ్ అండ్ ప్రోడక్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో ఇచ్చిన విషయాన్ని బట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత అంట? సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్ 1/4 అంట అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత? ఇట్ ఈస్ -1. ఇప్పుడు ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న తెలిసిన ఫార్ములా ఏంటి? p of x is equals to x² minus alpha plus beta into x plus alpha into beta కదా. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x² -1/4 into x ప్లస్ ఇది -1, ఇది -1. ఓకే, ఇది ఈక్వేషన్. లేదు అనంటే మనం ఇంకా కూడా ఎట్లా రాసుకోవచ్చు దీన్ని? p of x is equals to 4x² - x -4/4 అని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఈక్వేట్ 0 చేస్తే ఓన్లీ 4x² - x -4 ఉంటది. నెక్స్ట్ హూ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆర్ 0 అండ్ √5 అంట. సో హూ సమ్ ఎంత ఇచ్చాడు? సమ్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు అన్న? √5 ఇచ్చాడు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? p of x is equals to x² minus alpha plus beta into x ప్లస్ ఆల్ఫా బీటా కదా. x² - 0 ప్లస్ √5. దట్స్ ఇట్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? x² ప్లస్ √5. ఓకే, సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 4 అంట. ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. సో మీరు కింద నా కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ రాసి చెప్పండి. సో ఎస్ గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ దట్ మనం ఈ చాప్టర్ లో, చాలా చిన్న చాప్టర్ ఇది, ఏమేమి డిస్కస్ చేసాము అని అంటే పాలినామియల్ డిగ్రీస్ 1, 2, 3 ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి ఇదంతా కూడా? అప్పుడు ఏమవుతుంది? కేటగిరీస్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ అవుతుంది. ఎప్పుడు? వాటి డిగ్రీస్ కనుక 1, 2, 3 ఉంటే, 1 ఉన్నప్పుడు లీనియర్ అండ్ 2 ఉన్నప్పుడు క్వాడ్రాటిక్, 3 ఉన్నప్పుడు పాలినామియల్. అండ్ దెన్ ఇంకా ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ రియల్ కోఎఫిషియంట్ హ్యాస్. సో ఇక్కడ కోఎఫిషియన్స్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ ఫామ్ లో ఉండాలి. ఏ అనేది హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ మస్ట్ బి నాన్ జీరో నంబర్. అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ఎక్కడైతే లైన్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందో దాట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అండ్ ఇంకొకటి క్యూబిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 zeros ఉంటాయి మాక్సిమం. క్యూబిక్ పాలినామియల్ కి 3 zeros ఉంటాయి. ఓకే, అండ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అంటే జీరోస్ కి అండ్ అలాగే కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ ఏంటంటే ఇవి రెండు ఈక్వేషన్స్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ c/a. ఒకవేళ ఇది క్యూబిక్ ఈక్వేషన్స్ కి అయితే ఈ 3 రిలేషన్స్, these 3 are the relation. Okay, so guys, this is all about today's video. అండ్ ఇంకా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలంటే నేను ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేయొచ్చు. ఇదే వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. రైట్,
మనకి ఇది ఎప్పుడు సిబిఎస్ఈ 2012 లో వచ్చింది. ఏమన్నాడు, 3 + √2 అండ్ 3 - √2 అనేవి పాలినామియల్స్ అంటాం. ఆల్ఫా ఇస్ 3 + √2 అండ్ బీటా ఇస్ 3 - √2 అయితే వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అన్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? సరే, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా మీరు చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఇట్లా చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా చేసాం, ఏమవుతుంది, √2 క్యాన్సిల్ అయ్యి నాకు ఓన్లీ 6 మిగిలింది. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది నాన్న, a + b ఇంటూ a - b ఫామ్ లో ఉంటది కాబట్టి ఇట్ ఈస్ 3² 9 - 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. సో ఇవి రెండు తెలిసిన తర్వాత ద ఫార్ములా p of x is equals to x² minus alpha plus beta into x plus alpha into beta. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది, p of x is equals to x² ఎంత, x² అంతే -6x plus 5. దిస్ ఇస్ ద పాలినామియల్. ఫైన్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ నేను ఇచ్చాను. p of x shown below, state the number of zeros of the polynomial and అలాగే give reason for your answer. ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఇది ఇట్ ఈస్ అ పారాబోలా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రాఫ్ షేప్ ఏంటన్నా, ఇట్ ఈస్ అ పారాబోలా. పారాబోలా అని అంటే దిస్ ఈస్ అ క్వాడ్రటిక్ పాలినామియల్. క్వాడ్రటిక్ పాలినామియల్. సో క్వాడ్రటిక్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే జీరో ఉంది అని అంటే దీస్ 2 జీరోస్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనకు గ్రాఫ్ ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఫైన్. అండ్ చలో ఈ వీడియోలో ఈ సెషన్ అంటే ఈ కంప్లీట్ చాప్టర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఇవి. డన్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన పాలినామియల్స్ చాప్టర్. వెరీ షార్ట్ చాప్టర్ అండ్ చాలా ఈజీ చాప్టర్. చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు మనము. అండ్ దీనికి క్లాస్ నోట్స్, నేను ఇప్పుడు ఏదైతే నోట్స్ రాశానో క్లాస్ నోట్స్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ లో క్లాస్ నోట్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఈ చాప్టర్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే యూ క్యాన్ కనెక్ట్ మీ ఆన్ టెలిగ్రామ్ HGAYA3 official. ఇది నా టెలిగ్రామ్ ఐడి. ఓకే. సో గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్ ని ఫినిష్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు CBSE 9, 10, 10. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. అండ్ గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. ఓకే. బై ఫర్ నౌ.